అనగనగా ఒక అడవి. దానికి చెంపకవనం అని పేరు. ఆ అడవిలో చాలా జంతువులు, పక్షులు నివసిస్తూ ఉండేవి. అదే అడవిలో ఒక కొంగ ఇంకా నక్క చాలా స్నేహంగా ఉండేవి. అయితే నక్క చాలా తుంటరిది. కొంగని ఏదో రకంగా ఏడిపించాలని చూస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు నక్క కొంగను తన ఇంటికి విందుకు ఆహ్వానించింది. దానికి కొంగ కూడా సరే అని ఒప్పుకుంది. తరువాతి రోజు నక్క తన ఇంట్లో ఒక రుచికరమైన సూప్ని తయారు చేసింది. అనుకున్న టైంకి కొంగ నక్క ఇంటికి బయలుదేరింది. నక్క కొంగను తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకున్నాయి. అప్పటికే కొంగకు చాలా ఆకలి వేస్తుంది. వంటింట్లోంచి మంచి మంచి వాసనలు రావటంతో కొంగకు ఆకలి ఇంకా పెరిగింది. నక్క మనిద్దరికీ ఆహారం తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది. వెళ్ళి 2 బౌల్స్లో సూప్ తీసుకొచ్చింది. అది చూసి కొంగకు ఏమీ అర్థం కాలేదు. ఆ బౌల్ నుంచి సూప్ తాగడానికి చాలా ట్రై చేసింది. కానీ కొంగ ముక్కు పెద్దగా ఉండడంతో అది తాగలేకపోయింది. కానీ నక్క మాత్రం తన బౌల్లో సూప్ అంతా తాగేసింది. పైగా కొంగ వైపు చూసి, ఏంటి కొంగ బావా, బౌల్లో నుంచి సూప్ తాగడం నీకు రావట్లేదా? ఎలా తాగాలో నేను చూపిస్తాను అని చెప్పి తన ముందు బౌల్ కూడా తీసుకొని మొత్తం సూప్ తాగేసింది. దానితో కొంగకు నక్క ప్లాన్ అర్థమయ్యి, రేపు నువ్వు మా ఇంటికి విందుకు రావాలి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది. దారిలో కొంగబావ నక్కకి బుద్ధి ఎలా చెప్పాలా అని ఆలోచించింది. మరునాడు ఉదయం కొంగ నదికి వెళ్ళి కొన్ని చేపలను తీసుకొచ్చింది. నక్కబావ కోసం అద్భుతమైన చేపల పులుసు తయారు చేసింది. దాని సువాసన నక్కబావకు బయట నుంచే రావడంతో అది చాలా ఆశపడుతూ లోపలికి వచ్చింది. అప్పుడు కొంగ, సరే మనిద్దరికీ వడ్డిస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి చేపల పులుసును 2 బాటిల్స్లో తీసుకొని వచ్చింది. అది చూసి నక్కకు ఏం చేయాలో అర్థం కాలేదు. నక్క మూతి ఆ బాటిల్లో పట్టకపోవడంతో అది చేపల పులుసు తినలేకపోయింది. కానీ కొంగ ముక్కు పొడుగ్గా ఉండటంతో అది ఆ కూజాలోని చేపల పులుసు మొత్తం తినేసి నక్కబావ వైపు తిరిగి, కూజాలోంచి చేపల పులుసు ఎలా తినాలో నేను చూపిస్తాను అని చెప్పి తన దగ్గరున్నది కూడా మొత్తం తినేసింది. అలా కొంగ నక్కబావకు బుద్ధి చెప్పింది.